ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ లైవ్లో వీక్షిస్తూ దేవుని సన్నిధిని అనుభవించడానికి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ప్రతి దైవజనులకి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు అందరికీ మా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడి వచ్చి లైవ్లో వీక్షిస్తూ దేవుని మాటలు వినాలని కోరుతూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ తరుణముని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి వందనాలు. పాటల్లో, వర్తమానంలో, ఈ లైవ్ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు దీవెనకరముగా చేయమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభువుని గణపరుచుకుందాం. అందరూ కలిసి 114వ పాట, ఇమానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 114వ పాట పాడుకొని దేవుని స్తుతించుదాం. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలుచుచున్నది. యేసులేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. ఈ పాట పాడుతూ దేవుణ్ణి కనపరుచుకుందాం. అందరూ నాతో కలిసి పాడండి. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలుచుచున్నది. యేసులేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. ప్రైజ్ ది లార్డ్. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలుచుచున్నది. యేసులేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. యేసులేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలుచుచున్నది. యేసులేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. ఎగిరిపోతున్నది, ఆకాశము కదులునట్లు కదులుచున్నది, ఆవిరెగిరిపోవునట్లు ఎగిరిపోతున్నది, ఆకాశము కదులునట్లు కదులుచున్నది. అంతమనే దాపుకు చేరును
దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలచుచున్నది. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. కనులు ఉళ్ళి చూడనైతి నా పాపమే, హృదయముళ్ళి ఎరుగనైతి నా శాపమే. కనులు ఉళ్ళి చూడనైతి నా పాపమే, హృదయముళ్ళి ఎరుగనైతి నా శాపమే. మృత్యువనే బాట నుండి ఎవరు రక్షించెదరు, మృత్యువనే బాట నుండి ఎవరు రక్షించెదరు. నా కొరకు బలి అయిన యేసయ్యే గదా, నా కొరకు బలి అయిన యేసయ్యే గదా. యేసు లేని జీవితం పొందలేవు మోక్షరాజ్యము. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలచుచున్నది. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. పెరుగుతోంది వయసని అనుకున్నావు, తరుగుతోంది ఆయువు తెలియకున్నదా. పెరుగుతోంది వయసని అనుకున్నావు, తరుగుతోంది ఆయువు తెలియకున్నదా. పరమార్థం మనుషులకు తెలియకున్నది, పరమార్థం మనుషులకు తెలియకున్నది. ప్రభు యేసుని సన్నిధికి రాకున్నది, ప్రభు యేసుని సన్నిధికి రాకున్నది. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుష్ తగ్గుచున్నది, అంతము పిలచుచున్నది. యేసు లేని ఈ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్షరాజ్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాటల కార్యక్రమాన్ని ముగించబడి వాక్యం వినే సమయంలోనికి మనం అందరం వచ్చి ఉన్నాం. అందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగైతే మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అందరూ క్రమంగా కూర్చొని లైవ్లో ప్రకటించబడుతున్నటువంటి వర్తమానాన్ని అందరూ జాగ్రత్తగా వీక్షించి వాక్యాన్ని నేర్చుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరు అటు ఇటు తిరగకుండా, సమయాన్ని వృధాగా పోగొట్టుకోకుండా అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ, పరిశుద్ధ గ్రంథంలో అనేక సత్యాలు మీకు వివరించటం జరుగుతూ ఉంది. రక్షణను గూర్చిన ఆవశ్యకత మనం నేర్చుకుంటూ ఉన్నాం.
మానవుని యొక్క స్థితి తెలుసుకున్నాం. మానవునికి రక్షణ అవసరమా? అయితే మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు, అతనికి రక్షణ అవసరం అవడానికి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే రెండవ రోజు అనగా ఈ రక్షణ అనేటువంటి అంశంలో రక్షణ తేవడానికి, రక్షణ తీసుకొని రావడానికి ఎవరు ముందుకొచ్చారు, రక్షణ తీసుకొచ్చిన వారు ఎవరు అనేటువంటి విషయాన్ని విన్నాం. పాపసహితునిలో నుండి పాపరహితుడు పుడితే ఎంత మేలు అని యోబు ఎంతగానో అంగలార్చాడు. కానీ ప్రియమైన వారలారా, అలా ఎవడు పుట్టలేడు అని చెప్పేశాడు. కాబట్టి దేవుడు ఏలో ఆలోచించాడు అంటే పరిశుద్ధుని లోకానికి పంపించాలని ఉద్దేశించి దేవదూతలందరినీ కూడా ఒక చోటకు పోగు చేసి, ఎవరైనా వెళతారా భూలోకానికి, ప్రజలకు రక్షణ తీసుకెళ్ళాలి, మానవులందరూ దేవుని ఉగ్రత పాలై అగ్నిగుండానికి గురయ్యారు కాబట్టి వారికి రక్షణ అందించాలి అని ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి నరావతారిగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా రక్షణ తీసుకొచ్చిన వారు రక్షకుడైన యేసుక్రీస్తు. యేసు అనే పేరుతో ఈ లోకానికి, రక్షించువాడు అనే పేరుతో ఈ లోకానికి దిగి వచ్చారు అనే సత్యాన్ని ఈ రక్షణ అనే అంశంలో రెండవ లైవ్లో నేర్చుకున్నాం. అలాగే మూడవ రోజు రక్షింపబడుదుము అనే విషయాన్ని నేర్చుకున్నాం. రక్షణ 3 భాగాలుగా విభాగింపబడి, మొట్టమొదటిది రక్షింపబడుదుము. రోమా పత్రికలో నుండి 10వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదువుకున్నట్టుగా ఉన్నాం. రక్షింపబడుదుము. ఏం చేస్తే మనకు రక్షణ వస్తుంది? హృదయపూర్వకంగా యేసు ప్రభు అని, నా రక్షకుడని, నా కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచారు, నాకు రక్షణ తీసుకొచ్చాడని నీవు హృదయపూర్వకంగా ఒప్పుకుంటే నీకు రక్షణ పొందుతావు అనేటువంటి సత్యాన్ని లైవ్లో నేర్చుకున్నాం. బుధవారం కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్ చేయలేకపోయాం. ఈ శనివారం రెండవ మాటను మీకు నేర్పించాలని ఆశపడుతున్నా. రక్షణలో రెండవ భాగం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం నేర్చుకుంటాం. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. చాలు. ఈ లైవ్లో వాక్యం ఇచ్చిన వాళ్ళారా, గత లైవ్లో మనము మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. రక్షింపబడుదుము. ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, నా పాపముల విషయమై ఆయన దెబ్బలు తిని సిలువలో మరణించాడు అని ఎవరైతే హృదయపూర్వకంగా యేసు నామమును ఒప్పుకుంటారో వారికి రక్షణ ప్రసాదించబడుతుంది, వారు రక్షింపబడుదురు అని నేర్చుకున్నాం. మరి రెండవ భాగాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే రక్షింపబడుచు ఉన్న అని రాయబడింది. ఈ భాగాన్ని గురించి కొంచెం మనం ఆలోచన చేస్తే ఎవరిని గురించి వ్రాయబడిన భాగం ఇది?
రక్షణ పొందాము అంటే బాగానే ఉంది, రక్షించబడ్డాను అంటే బాగానే ఉంది. మరలా రక్షింపబడుచు ఉండడం ఏంటి? రక్షింపబడుచు ఉన్న అనే మాట యొక్క భావం మనం ఎలా వివరించుకోవాలి? ఏ విధంగా ఆ వాక్య సారాంశాన్ని మనం తెలుసుకోవాలి అని మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాలి. ఇది ఎవరిని గురించి చెప్పబడిన మాట? ఖచ్చితంగా ఎవరైతే రక్షింపబడుదుము అని యేసు నామములో ఒప్పుకొని హృదయపూర్వకంగా విశ్వసించారో ఆ రక్షింపబడిన వారికి చెప్పబడిన మాట ఇదని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే మారు మనస్సు పొందారో, ఎవరైతే బాప్తిసం పొందారో, దేవుడిచ్చినటువంటి రక్షణ అనగా అగ్నిగుండం నుండి తప్పించబడి పాప శాపము నుండి విమోచించబడిన వారు రక్షింపబడుచు ఉన్న అనే మాటకు సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. బైబిల్లో ఒక వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, దేవుని వాక్యములో నుండి 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 10వ వచనం చదవండి. మనుషులకందరికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని రక్షకుడును అయినటువంటి జీవము కలిగిన దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పోరాడుచున్నాము. చాలు, కొంచెం జాగ్రత్తగా వినండి మాటని. రక్షింపబడుచు ఉన్న అనే మాట ఎవరిని గూర్చాయంటే ఆల్రెడీ రక్షింపబడిన వారిని గూర్చి రాయబడిన మాట. ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని యేసు నా దేవుడు, యేసయ్య నా రక్షకుడు, నా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు అని నమ్మి యేసు నామమును ఒప్పుకొని ఎవరైతే రక్షింపబడినారో వారిని గూర్చి వ్రాయబడిన మాట. అందుకే ఇక్కడ మనము 2 భాగాలు చూస్తున్నాం. మొదటి భాగం ఏంటంటే మనుషులందరికీ రక్షకుడు. చెప్పండి, మనుషులందరికీ రక్షకుడు. ఇది మొదటి మాట. అంటే ఎవరైనా సరే ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, ఏ వ్యక్తినైనా ఆయన రక్షించువాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మనుషులందరికీ రక్షకుడైన. రెండవ మాట, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు. విశ్వాసులకు ఏమై ఉన్నాడంట? రక్షకుడు. ఇదేంటి? విశ్వాసులకు రక్షకుడు ఏంటి? పాపులకు రక్షకుడు బాగానే ఉంది, మనుషులందరికీ రక్షకుడు బాగానే ఉంది. మరలా రక్షించబడిన వారికి రక్షణ ఏంటి? మళ్ళీ ఇదేంటి? కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఏంటి ఈ విషయం? అయ్యా, మార్పు లేని వారిని, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే బాగానే ఉంది, ఆ అంశం బాగానే ఉంది. మనుషులందరినీ, యావత్ ప్రపంచాన్ని, ఇక్కడ చూడబడిన మాట ప్రకారంగా మనుషులందరికీ రక్షకుడు అని చెప్పబడిన మాట ప్రకారంగా భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అనే మాటకు సరిపోతుంది. మనుషులందరికీ రక్షకుడు, పాపుల రక్షకుడు, తన్ను అంగీకరించే వారందరినీ రక్షించి తన బిడలుగా చేయగలిగిన దేవుడు.
అలాంటి రక్షకుని గురించి మరొక క్రొత్త మాట ఏమి రాయబడిందో ఇక్కడంటే, విశ్వాసులకు రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి రక్షకుడు అంట? విశ్వాసులకు రక్షకుడు. ఇదేమి విశ్వాసులకు ఇంకా రక్షకుడు ఏంటి? విశ్వాసుల్ని ఏ విధంగా రక్షిస్తాడు ఇంకా? అందుకే అపోస్తుడైన పౌలు బోధిస్తూ అంటున్నాడు, రక్షింపబడుచు ఉన్న అంటే మారు మనసు పొంది బాప్తీసం పొంది యేసయ్య ఇచ్చిన రక్షణ పొందుకున్న విశ్వాసులు తమ జీవితకాలమంతా రక్షింపబడుతూనే ఉంటారు. ఈ మాట కొంచెం మీకు విచిత్రంగా అనిపించవచ్చు. మనం ముందు ముందు నేర్చుకునే వచనాల్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, మీకు చక్కగా అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అందుకే మొట్టమొదటిగానే ఈ వచనం చదివించాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన విశ్వాసులందరికీ ఏమై ఉన్నాడంట? రక్షకుడు. మనం కొంచెం లోతులోనికి మరికొన్ని వచనాలు గనక లోపలికి వెళ్ళి మనము జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులను ఏ విధంగా రక్షిస్తూ ఉంటాడు? అసలు ఎందుకు ఈ మాట పలకబడింది? విశ్వాసులకు రక్షకుడు ఏంటి? విశ్వాసులను ఇంకా రక్షించడం ఏంటి అంటే, విశ్వాసి అయిన తర్వాత కూడా విశ్వాసికి ప్రమాదాలు ఉన్నాయి. విశ్వాసి మరలా పాపంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. విశ్వాసి మరలా మోసంలో పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. రక్షించబడిన తర్వాత కూడా విశ్వాసి మరలా విశ్వాస జీవితంలో భ్రష్టులయ్యే పరిస్థితి కూడా ఉంది. అందుకే చక్కని పాట రాశారు భక్తులు, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, కాలు జారి పోదువేమో అదరి బెదరి పోదువేమో, విరోధి సాతాను నీతో యుద్ధం చేయసాగు, నీ విరోధి సాతాను నీతో విశ్వం సాగు, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు. అందరూ క్లాప్స్ కొడుతూ పాడదాం, ఉండుమా ఉండుమా, లోక జనులలో అపవాది దూరి ఏమి చేయునో, ఊరి వెలుపల అడవులకు నిన్ను తరిమి వేయునేమో, లోక జనులలో అపవాది దూరి ఏమి చేయునో, ఊరి వెలుపల అడవులకు నిన్ను తరిమి వేయునేమో, విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే, నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే, ఓ విశ్వాసి నీవు మెలకువగా ఉండుమా ఉండుమా, ఓ విశ్వాసి నీవు ఉండుమా ఉండుమా,
మరచినాను, భార్య నిన్ను ద్వేషించిన, కన్న బిడ్డలు కాదనినా, ఎవరు ఏమి అన్నాను, తల్లి నిన్ను మరచినాను, భర్త నిన్ను ద్వేషించిన, బిడ్డలు కాదనినా, ఎవరు ఏమి చేసినా, విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే, నీ విశ్వాసము బలమైనచో అడవి ఆనందమే. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యాన్ని గమనించండి. నీవు విశ్వాసిగా మారిన తర్వాత, రక్షణ పొంది దేవుని బిడ్డగా మారిన తర్వాత విశ్వాస భ్రష్టులు అవుతారేమో, జాగ్రత్తగా ఉండని బైబిల్ చెప్తుంది. చాలామంది యేసు ప్రభును నమ్ముకున్నట్టే నమ్ముకొని బాప్తిసం పొంది కొన్ని ప్రతికూల పరిస్థితులు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే వారు క్రీస్తు ప్రేమలో నుండి దూరం అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు దోణి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కూడా అందులో ఉన్నారు. వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం పోయిన తర్వాత తుఫాను రేగి అలలు లేచి దోణి నిండిపోయి దోణి మునిగిపోయే పరిస్థితి. యేసుక్రీస్తు వారు అమరమున పడుకొని తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నారు. అప్పుడు శిష్యులందరూ ఏమని కేకలేశారు? బోధకుడా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు, రక్షించని కేకలు వేశారు. చూడండి, వాళ్ళ కేకల్లో, వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తున్న సత్యం ఏంటంటే, బోధకుడా కష్టాలు వచ్చినాయి, రక్షించు, రక్షించమని మరోసారి దేవుణ్ణి అభ్యర్థిస్తున్నట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు మునిగిపోతున్న సమయంలో కూడా ఆ పదం వాడినట్టు మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి వార్త 14వ అధ్యాయం 29 నుండి చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి. దేన్ని చూసి భయపడ్డాడంట? గాలిని చూచి. దేన్ని చూసమ్మా? గాలిని చూచి భయపడిన సందర్భం కనిపిస్తూ ఉంది. సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు పేతురు. భయంకరమైన గాలి విసురుతా ఉంది. ఒక పక్కన భయంకరంగా సముద్రం, నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఆ వీచే గాలిని చూస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన యేసు ప్రభుని చూస్తున్నాడు, ఓ పక్కన రక్షకుడు వైపు చూస్తున్నాడు, మరొక పక్కన గాలి వైపు చూస్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి? రక్షించబడిన విశ్వాసులు కొన్ని సందర్భాల్లో పక్కకు చూస్తారనమాట. కొన్నిసార్లు ఎవరు చూస్తారు? అది ప్రమాదం ఉంది, పక్క చూపులు ఉంటాయి, దారి తప్పే పరిస్థితి ఉంది. యేసు వైపు చూస్తూనే మరొక వైపు చూస్తున్నాడు పేతురు. కాబట్టి విశ్వాసికి ఇక్కడ భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆ ప్రమాదము నుండి రక్షిస్తూ వస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. చూడండి, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. అయ్యా, నన్ను ఏం చేయమన్నాడు చెప్పండి? ఏంటి పేతురు, నిన్ను ఆల్రెడీ రక్షించాను, నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు నా శిష్యుడిగా మారావు, నా ఎముట తిరుగుతూనే ఇంకా రక్షించమంటావేంటయ్యా అంటే,
అయ్యా నేను మునిగిపోతున్నాను. ఏం చేస్తున్నాను చెప్పండి? పేతురు నీళ్ళల్లో మునిగినట్టే కొంతమంది అప్పుల్లో మునిగిపోతూ ఉంటారు. అమ్మా, దేంట్లో మునిగిపోతున్నారు? అప్పుల ఊబి, కొంతమంది సమస్యల ఊబి, ఎంతోమంది మునిగిపోతూ ఉన్నారు. మునిగిపోతున్న పేతురును యేసుక్రీస్తు వారు మరలా చేయబట్టుకొని ఏం చేశాడు చెప్పండి? లేవనెత్తాడు. ఇదే రక్షణ అంటే. రక్షిస్తూ వెళ్ళడం అంటే ఇదే. అంటే ఒకసారి పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకొని క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత అతను దైనందిన జీవితంలో విశ్వాసి మరొక చోట గాలి వైపు చూసినట్టుగా, మునిగిపోయిన పరిస్థితులు కనిపించినట్టుగా మనం కూడా అనేక సందర్భాల్లో దారి తప్పిపోతున్నట్లుగా చూస్తాం. విశ్వాస భ్రష్టులు అయిపోతున్నట్టు చూస్తాం. అట్టివారిని మరలా తిప్పుకొని తెములుకొని రక్షించు ప్రభు అంటే మరలా నువ్వు పడిన స్థితిలో నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రక్షించే దేవుడు ఆయన. స్తోత్ర. అందుకే రక్షింపబడుచు ఉన్నా. ప్రతిదినం రక్షించబడవలసిందే. అనగా రక్షణ పొందుకోవటం కాదు ఇది. ఆల్రెడీ దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆల్రెడీ దేవుడు మనకు ప్రియమైన వాళ్ళరా గొప్ప కృపనిచ్చారు. నిత్యాగ్ని దండను తప్పించుకొని దేవుని ఉగ్రతను తప్పుకునే కృపనిచ్చారు. అయితే ఇంకా మనం శరీరంలోనే ఉన్నాం. ఇంకా దేంట్లో ఉన్నాం? శరీరం ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు. శరీరం ప్రియమైన వారులరా ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు. అందుకే పౌలు రక్షించబడిన తర్వాతే, మారు మనసు పొందిన తర్వాతే, ప్రభువులో బలముగా కొనసాగబడుతున్న సమయంలోనే రోమాపత్రికలో ఏమని రాశారు? నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. రక్షించబడిన తర్వాతే, మారు మనసు పొందిన తర్వాతే, క్రీస్తులో బలమైన సేవకుడుగా వాడబడుతున్న సమయంలోనే ఆయన రాసుకున్న మాట ఏంటంటే, నేను మేలైనది చెయ్యాలనుకుంటున్నాను కానీ అది నా వల్ల కావట్లేదు అన్నాడు. ఆ సందర్భంలో ఏమన్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రికలోని ఎగ్జాంపుల్స్కి ఈ విషయాలను మీకు చెప్తున్నాను. త్వరగా బైబిల్ చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని పిల్లలారా 7వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యములో నుండి 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చదువు. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇంకా నీలో కొంత పాపం అనేది నివాసం చేస్తానే ఉంది. ఆ శరీరమే, నా శరీరంలో మంచిదేది లేదు. ఈ శరీరమే ఒక పాప శరీరం. ఈ శరీరమే, నీలో మంచి లేదు. అసలుకి ఈ శరీరంలో మంచి అనేది లేదు. అందుకే పౌలు అంటున్నాడు, నేను కాదు చేస్తుంది, ఇక నా శరీరమే నన్ను పాపం వైపుకు లాగుతా ఉంది. శాపగ్రస్తమైన జీవితంలోకి మరలా లాగుతా ఉంది. భ్రష్టత్వంలోకి మరలా ఈడ్చుకుపోతా ఉంది. మరలా ఒక పక్కన యేసుక్రీస్తు వారు ఎదురుగా కనబడుతున్నా మరో పక్క గాలి వైపుకు చూసేటట్టు మరలా ఈ శరీరం భయపడుతూ అటువైపు చూపిస్తానే ఉంది. పేతురు సందర్భంలో మనం చూసాం. పేతురుని గురించి రాయబడిన సందర్భంలో ఒక ప్రక్కన యేసుక్రీస్తు వారికి రక్షకుడై ఉన్నా కూడా గాలి వైపు చూసి భయపడి మునిగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే పౌలు అంటున్నాడు, ప్రభువా నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ నా చేత కావట్లేదయ్యా. ఎందుకు? 24వ వచనం చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, మరణానికి లోనైన శరీరాన్ని ఎవడు విడిపించును? శరీరము నుండి నన్ను ఎవడు, దేని నుండి అంటే చెప్పాలి. ఇక్కడ జాగ్రత్తగా విషయం గమనించాలి. అగ్నిగుండము నుండి దేవుడు రక్షించాడు కానీ ఇదిగో మరణానికి లోనైన శరీరం నుండి, దేని నుండి ఇప్పుడు రక్షణ?
శరీరము నుండి. దేని నుండి రక్షణ? అగ్నిగుండం నుండి దేవుడు ఏం చేశాడు చెప్పాలి? రక్షించాడండి. అగ్నిగుండం అంటే నరకమని మనం విన్నాం కదా. దేవుని ఉగ్రత నుండి దేవుడు రక్షించాడు. పాపము నుండి, శాపము నుండి విడిపించాడు. అంటే మనం అందరం కూడా అగ్నిగుండాన్ని తప్పించుకున్నాం, అగ్నిగుండం నుండి విడిపించబడ్డాం. దేవుడు మనందరికీ రక్షణ ధరింపజేశాడు. అయినను ఈ శరీరం ఉందే, ఇది భయంకరమైనటువంటి నైజంతో నిండి ఉంది. బాప్తిసం పొందగానే మనిషి పరిపూర్ణుడు అవ్వలేదు. అయితే ఈ ప్రసంగాలు అవసరం లేదు. బాప్తిసం పొందగానే మనకందరికి పరలోకానికి ఆహ్వానం వచ్చిందనుకోండి, ఇంక ప్రసంగాలు ఎందుకు, ఇంకా దిద్దుబాటు ఎందుకు, ఇంకా సరి చేసుకోండి అమ్మా అంటాం ఎందుకు, ఇంకా అందరూ దిద్దుకోండి అంటాం ఎందుకు, ఇంకను మీలో కొన్ని లోపాలుండి సరి చేసుకోండి అమ్మా అని చెప్పడం ఎందుకు? అంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత సంపూర్ణుడు కాలేడు, ఇంకా సంపూర్ణత కాలేదు. మానవుడు బ్రతుకుతున్నంత కాలం రక్షణలో కొనసాగాలి, రక్షణలో కొనసాగాలి. క్షమించు ప్రభు అని అడగాలి. సపోజు పేతురు నేను తాగే గిన్నెలోది నువ్వు తాగుతావా అంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా తాగుతానయ్యా అన్నాడు. నేను పొందబోయే మరణం పొందుతారా మీరు అంటే ఏమన్నాడు పేతురు? అందరూ అన్నారంట, మేము కూడా సిలువ మరణం పొందుతామయ్యా అన్నారు. అంతా బాగానే ఉంది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఏమన్నారు? పేతురు, నువ్వు నన్ను ఎరగనని, నాతో పాటు మరణిస్తానికి సిద్ధంగా ఉన్నావా? నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. ఇంకా రక్షించబడిన వాడు అబద్ధం ఆడటం ఏంటి? ఇంకా మారు మనసు పొందినవాడు మరలా అబద్ధం లోపల నుంచి ఎలా వచ్చింది అంటే, ఇదిగో పాప శరీరం ఉందే, ఇక దీన్ని మనం విడిచిపెట్టలేదు, ఇది మనతోనే ఉంది, దీంట్లో మంచి అనేది లేదు. నువ్వు సినిమా చూడకూడదు అనుకుంటావు, ఆటోమేటిక్గా నీ నేత్రాలు అందువైపు తిరుగుతూనే ఉంటాయి. చిచ్చి అని వైపు తిరిగానేంటి అనిపించింది. మరలా దిద్దుబాటు, మరలా పాప క్షమాపణ. పేతురులో చూడండి, ప్రియమైన దేవుని పిల్లలారా, నేను అబద్ధం ఆడటం ప్రభు, నీతో పాటు సావలసి వచ్చినా నేను చచ్చిపోతా కానీ అబద్ధం ఆడను అని తీర్మానం చేసుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్దాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ఏమని తీర్మానం చేసుకున్నాడు? నీతో చావవలసి వచ్చినా చచ్చిపోతా కానీ నిన్నెరుగునని నేను చెప్పానా ప్రభు, నేను చెప్పలేనా మాట అన్నాడు. అలాగా పేతురు, నీవు కోడి కుయ్యక మునుపు ముమ్మారు అబద్ధమాడుతావు అన్నాడు. ఆ విధంగా సలిమంట కాగుతున్న సమయంలో ఒక అమ్మాయి వెలుతురులో చూసి, నువ్వు ఆయన శిష్యుడివేగా అంటే, ఓ అమ్మాయి నేను ఎరగను, అసలు నువ్వు చెప్పేది ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరోసారికి వెళ్ళి మళ్ళీ చోట చలి కాగుతూ ఉంటే మరొక ఆయన చూసి, నువ్వు కూడా ఆయన శిష్యుడు కాదంటే ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒట్టు పెట్టుకోవచ్చా? అమ్మ తోడు, భూమి తోడు, 10 మంది నడిచేవాళ్ళు తోడు, బాట తోడు, ఇల్లు తోడు, దేవుడు తోడు, ఆకాశం తోడు, అన్ని తోడులే. ఒక్కటన్నా పెరుగయ్యేది లేదు, అన్నీ తోడేయటమే. ఒక్కటన్నేసం లేదు, అన్ని అబద్ధాలే, తోడులేయటం. బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠం అన్నారు. తలతోడు, ఆ తోడు, ఇదంతా దుష్టుడి నుంచి వచ్చే మాట అన్నారు. సైతాన్ నుంచి వచ్చాయంటే ఈ ఒట్లన్నీ. ఏత్తన్నారా ఒట్లు? ఒట్లన్నీ ఒట్టియే. ఎదుటోడిని మోసం చేయడానికి పెట్టే ఒట్లు ఇవన్నీ. అక్కడ పేతురు మరి వాళ్ళందరినీ ఏం చేస్తున్నట్టే మభ్య పెట్టట్లా, ఒట్టేసుకుంటే బోట్లలా. 3 సార్లు అబద్ధం ఆడాడు. మరలా యేసు ప్రభు వారు సిలువలో ఉండి పేతురుని ఏం చేశాడు చెప్పండి? జ్ఞాపకము చేసుకునేను. అప్పుడు మరలా పేతురు మనసు తిరిగి పశ్చాత్తాపపడి, ప్రభువా నేను 3 సార్లు అబద్ధం ఆడాను, నీ ప్రేమను ఎరగనని, నిన్ను ఎరగనని నేను అబద్ధం ఆడానయ్యా, క్షమించమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకున్నాడు పేతురు. ఎందుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే,
ఇది మరణానికి లోనైన శరీరం. దేనికి లోనైందమ్మా? మరణానికి లోనైన శరీరానికి దేవుడు రక్షణ ఇచ్చాడు, మరణము నుండి తప్పించాడు. అయినను మరో ప్రక్కన ఏం చేస్తూనే ఉంటుంది, ఇది ఈడ్చుకుపోతూనే ఉంటుంది. మనం ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం. నా ప్రియమైన సహోదరి దేవుని బిడ్డలారా, అందుకే పేతురు అంటున్నాడు, నీళ్ల మీద నడుస్తూ మునిగిపోయిన సందర్భంలో, ప్రభువా నన్ను రక్షించు. వెంటనే దేవుడు మునిగిపోకుండా పైకి లేపి రక్షించాడు. అలాగే పౌలు భక్తుడు కూడా రోమాపత్రిక రాస్తూ, నా మానవ శరీరంలో మంచిదంటే లేదు, మనం ఈ లోకంలో మంచివారంగా మారాలి, మనం ఈ లోకంలో ప్రియమైన వారు సమాజానికి కీడు చేయని వారుగా మారాలి, మనమందరం కూడా విశ్వాస వీరులుగా మారాలి, మనమందరం కూడా భ్రష్టత్వం నుంచి విడిపించబడి రక్షణ పొందిన మనము క్రీస్తు ప్రేమలో సాగిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వారులారా నడవకుండా కొన్నిసార్లు ఈ పాప శరీరానికి మరలా లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. దావీదు రక్షించబడ్డాడు, మారుమనస్సు పొందాడు, బాప్తిజం పొందాడు. ఆయన జీవితంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. మరలా ఏమన్నాడు ఆయన? ప్రభువా మరలా నన్ను రక్షించు. దావీదు ఇంతకుముందే నిన్ను రక్షించేశాను, ఇక నీకు రక్షణ అవసరం లేదు అనల్లా. నిన్ను రక్షిస్తాను అని దేవుడు మాటిచ్చి ఆయన రక్షించాడు. ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించాడు. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునే విషయం, ప్రియమైన వారలారా గమనించండి, రక్షించబడిన విశ్వాసులకు మరి విశేషముగా ఆయన రక్షణ ఇస్తూ వెళ్తాడు, మరి విశేషముగా వారిని కాపాడుతూ ఉంటాడు, మరి విశేషంగా. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయనే రక్షించువాడు. బైబిల్లో మరికొన్ని సందర్భాలు చూస్తే ప్రియమైన వారలారా ఏ విధంగా రక్షించమని ప్రార్థన చేశారో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం బైబిల్ తెరవండి అందరూ కూడా. 12వ కీర్తన చూడండి నాన్న. 12వ కీర్తన ఒక వచనాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 12వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా నన్ను రక్షింపుము. ఇప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? యెహోవా నన్ను రక్షింపుము. యెహోవా ప్రభువా నన్ను రక్షించు. భక్తి గలవారు లేకపోయి, భక్తి గలవారు లేరయ్యా, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయారయ్యా. కాబట్టయ్యా నన్ను రక్షించు. మరి దావీదు భక్తి కలిగిన లేకపోయారులే, మరి నువ్వేంటి మళ్ళీ రక్షించమని ప్రార్థన చేస్తున్నావు? నువ్వేంటయ్యా మళ్ళీ కాపాడమని ప్రార్థన చేస్తున్నావు? రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు ఏంటి అంటే, చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు రక్షించువాడు. బైబిల్లో చూస్తే చూడండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 37వ కీర్తన 40వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 37:40వ వచనం. సహాయుడై 40వ వచనం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఎవరి చేతిలో నుంచి రక్షించేవాడంట? ఇదిగో చాలా జాగ్రత్తగా వినండి. మీరు భక్తిహీనుల చేతిలో మోసపోతారు, జాగ్రత్త. భక్తిహీనులు మిమ్మల్ని నాశనం చేస్తారు. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను భక్తిహీనుల యొక్క మోసంలో పడిపోకుండా నన్ను రక్షించయ్యా.
భక్తిహీనుల యొక్క పరిస్థితులు మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే 32వ వచనం చూడండి. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. ఏం చేయబోతున్నారంట? భక్తిహీనులు చంపాలని చూస్తారండి. భక్తిహీనులు అంటే భక్తిహీనుల చేతిలో నుండి ఆయన రక్షిస్తూ వస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యో భక్తిహీనులు ఉన్నారు, నన్ను రక్షించు వారి చేతిలో నుండి. సంఘంలో నేను సమాజాన్ని గురించి మాట్లాడట్లేదు. మొట్టమొదటిగా చెప్పాను, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అనే విషయాన్ని మీకు ముందుగానే తెలియజేశాను. అంటే విశ్వాసుల యొక్క గుంపు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. మరి ఈ విశ్వాసులలో మరి కొంతమంది ఏమై ఉన్నారు చెప్పండి? అవిశ్వాసులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, విశ్వాసము లేని మూర్ఖులు ఉన్నారు. జాగ్రత్త, వారు నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తారు, వారు నీ జీవితాన్ని పతనం చేయడానికి చూస్తారు. దావీదు అందుకే అంటున్నాడు, అయ్యా నీతిమంతులు లేరయ్యా, భక్తి కలిగిన వారు లేరయ్యా, విశ్వాసులు లేరయ్యా, గతించిపోయారయ్యా, అందరూ భక్తిహీనులుగా బ్రతుకుతున్నారయ్యా. భక్తిహీనులు అంటే ఎవరో తెలుసా? ఎవరు భక్తిహీనులు అంటే చెప్పండి. బైబిల్ చదువుతారా? 73వ కీర్తన ఊరికనే ఒక వచనం చదవండి. 73వ కీర్తన ఒక వచనాన్ని మనం ఇక్కడ చదువుకోవచ్చు. చూడండి, 10వ వచనం, 12వ వచనం. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. లేకపోతే 8 నుండి చదవండి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. ఎగతాళి చేస్తారు. భక్తిహీనులు అంటే ఎవరంట? ఎగతాళి చేసేవారు. ఇంకా చదవండి. బలత్కారము చేత జరుగు కీడును గూర్చి మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. గర్వంగా మాట్లాడతారంట. భక్తిహీనులు అంటే ఎవరు? కొంతమందికి భక్తి గర్వం ఎక్కువ ఉంటుంది. భక్తి గర్వం, నేనే భక్తుణ్ణి, మాదే భక్తి, మిగిలిన వాళ్ళు అందరూ నరకానికి పోతారంటారు. ఎవరు నరకానికి పోతారో, ఎవరు పరలోకానికి వస్తారో తీర్పు తీర్చవలసింది నువ్వు కాదు, నేను కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి చేతిలో నుండి దేవుడు రక్షిస్తాడు అంటే భక్తిహీనుల చేతిలో నుండి. మొట్టమొదటిగా మనం విన్నాం, పాప సంబంధమైన పాపము నిండి ఉన్న ఈ శరీరము నుండి నిన్ను రక్షిస్తాడు. పాపములో పడిపోకుండా నిన్ను రక్షిస్తూ వస్తాడు. మరలా విశ్వాస భ్రష్టత్వం సంభవించకుండా నిన్ను కాపాడుతూ వస్తాడు. రెండవది లేక మూడవది, ప్రియమైన వారలారా, భక్తిహీనుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాడు. అంటే భక్తిహీనుడితో కలిగిన ప్రజలు ఉంటారు. అందరూ భక్తులు కాదు, అందరూ ప్రార్థనకు వచ్చినంత మాత్రాన భక్తులు కాదు. కొంతమంది ఇంకా మార్పు చెందని వాళ్ళు ఉన్నారు, బాప్తీసం పొందని వారు ఉన్నారు. ప్రియమైన వారులారా, వారి జీవితంలో నటన, వారి జీవితంలో భక్తిహీనత ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరు భక్తిహీనులు అంటే, ఒకటి ఎగతాళి చేసేవారు, రెండోవారు ఎవరై అంటే గర్వంగా మాట్లాడేవారు. చదవండి. ఆకాశము తట్టు వారు ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. నాలుక ఏడాడ తిరుగుద్దంట, భూమి అంతా తిరుగుద్దంట. అంటే ఎక్కడ లేని అన్నీ మాట్లాడతారు వీళ్ళే. వాళ్ళకి తెలిసిన సమాచారం ఎవరికి తెలియదు. భూసంచారం చేస్తూ ఉంటుంది నాలుక. వారి జనము వారి పక్షము చేరును. వాళ్ళ ప్రజలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పక్షాన చేరిపోతారట. వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? వీళ్ళు అనుకుంటారంట దేవుడికి ఏం తెలుసు, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. మహోన్నతుడైన దేవుడికి తెలివి ఉందా అని అనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తి, ఇదిగో ఈ స్థితి కలిగిన వారే భక్తిహీనులు. అంటే చాలామందికి
ప్రార్థనలోకి వచ్చాక గర్వం ఎక్కువ ఉంటుంది, భక్తి గర్వం. నేనే ప్రార్థనా పరుణ్ణి, మేమే ప్రార్థనా పరులము, మిగతా వాళ్ళంతా కాదు, వాళ్ళది అసలు ప్రార్థనే కాదు, వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది అంటుండే ఒక ఆయన. ఈయన భక్తిగాను వాళ్ళకి చాలా తేడా ఉంటుందంట. నేను అంటున్నాను నిజంగానే తేడా ఉందని చెప్తా. నిజంగానే తేడా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తిహీనులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఇంకెవరో తెలుసా భక్తిహీనులు అంటే? సామెతల గ్రంథం తీయండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం. త్వరగా దేవుని యొక్క వాక్యమును మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరొక వచనాన్ని ఇక్కడ మనం చదువుకోవచ్చు. సామెతల గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 21వ అధ్యాయం 29వ వచనం. 29. భక్తిహీనులు తన ముఖమును మార్చుకొనును. ఏం చేస్తారంట? ముఖాన్ని చెప్పండి. ముఖం మార్చుకునేది ఎవరు? దీన్ని అలగటం అన్నారు మన భాషలో. దీన్ని ఏమన్నారు చెప్పండి? అలగటం. కొంతమంది ప్రతిదానికి అలుగుతారు. అలగొచ్చా? అలిగితే నువ్వు భక్తుడువా భక్తిహీనురాలువా? భక్తిహీనుడువా? ఇదిగో ముఖం మార్చుకునే ప్రతి ఒక్కళ్ళు భక్తిహీనులే. ఇలాంటి అలిగేవారు ఉన్నారు. బైబిల్లో మనకు యోవాబు కనిపిస్తాడు, క్షమించాలి, ఆహాబు కనిపిస్తాడు. ఆహాబు మూతి ముడుచుకున్నాడట. ఇదే ముఖం మార్చుకోవటం అంటే, ఇదే అలగటం అంటే. ఎంతమంది వచ్చి అన్నం తినమన్నా తినట్లేదట. కొంతమందినండి ఓ బ్రతిమలాడాలండి, అన్నం తినమ్మా, అన్నం తినయ్యా, రండి రండి. వీళ్ళ కడుపులో వేరే ఉద్దేశం ఉంటుంది. తింటవయ్యా. భక్తిహీనుడా, భక్తిహీనురాలా, ఎన్ని సంవత్సరాలు అలుగుతూ బ్రతుకుతావు? ముఖం మార్చుకునేవారు భక్తిహీనులు. ఇదిగో ఇలాంటి వారి చేతిలో దేవుని పిల్లలను పడకుండా రక్షిస్తూ వస్తాడు. ఇలాంటి వారి మోసాల్లో పడిపోకుండా దేవుడు తప్పిస్తూ వస్తాడు. విశ్వాసులకు మరి విశేషముగా రక్షకుడు రక్షించుచు ఉన్న దేవుడు. అర్థమైందండి? ఇంకెవరు భక్తిహీనులంటే? కీర్తన 37 అనుకుంటా, ఒకసారి చూడండి. 37వ కీర్తన 21వ వచనం. 37:21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. ఏం చేస్తారంట భక్తిహీనులు? అప్పులు. అన్ని అప్పులే. నేను లోక సంబంధమైన విషయాలు ఎక్కువగా మాట్లాడడం లేదు ఈ సందర్భంగా. ఎందుకంటే చాలామందికి అప్పులు చేస్తారు, వాళ్ళందరూ ఫీల్ అవ్వచ్చు మేము భక్తిహీనులు మా అయ్యగారు అని. ఎందుకంటే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ నేను విశ్వాసుల గుంపును గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళల్లో కొంతమంది భక్తిహీనులు ఎవరో తెలుసా? అప్పు చేసి తీర్చనోళ్ళు. అంటే దేవుడికి మాటెత్తారు, అయ్యా మేము ఈ ఆపద నుంచి బయటపడితే మేము ఇది ఇస్తామయ్యా. నేను ఒక విశ్వాసిని ఎరుగుదును. మరి విశ్వాసో లేకపోతే కాదో నాకు తెలియదులే, కానీ చాలా కాలం ప్రార్థనకు వచ్చారు వాళ్ళు. చావు బ్రతుకుల్లో ఉండగా మొక్కుబడి చేసుకుందట. ఏ స్థితిలో ఉండగా? చావు బ్రతుకుల్లో. అయ్యా గుళ్ళో సందా యాత్తానయ్యా అంది. సరే యాత్తానంటే ఎవరైనా వద్దంటారా? సరే నీకు దేవునికి ఏమనుకున్నావు అది చెయ్యమ్మా అన్నాం. అయ్యా ఇప్పుడేమంటావో భోజనాలకి జనవరి పండగకి వేయమంటావా అని అడుగుతాం. ఎప్పుడైతే నీ ఇష్టం రేరు, అది నన్ను అడుగుతావు. అది కూడా అంటే మళ్ళీ అయ్యగారు చెప్పిండు ఇప్పుడని అప్పుడని మళ్ళీ బయటకు ప్రచారం చేయటానికా? అడగటమే. ఎంతవరకు ఎత్తే అప్పుడు అడగండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి
భక్తుల భక్తి. ఇప్పుడు అప్పు దేవునికి అప్పు మిగిలిపోయారా లేదా? భక్తిహీనులు ఇలాగున ఎన్నో దేవునికి మాటలు ఇచ్చి అప్పు చేసి తీర్చరు. ఎన్నో మాటలు ఇస్తారు, తీర్చబోయాలకి వారి జీవితాల్లో ప్రియమైన వారులరా వారికి బాధాకరంగా మిగిలిపోతుంది. కష్టంలో అనుకుంటారు, అది చేస్తామయ్యా, ఇది చేస్తామయ్యా, అన్ని మాటలు ఇవ్వటమే. ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు మొక్కుకుంటే దాన్ని చెల్లించు, లేకపోతే ఆ మొక్కుబడి నువ్వు చెల్లించకపోతే అది నీకేమైందంట ఉరి అని రాశారు. అంటే నువ్వు ఖచ్చితంగా బాకీ ఉన్నట్ట కాదా? ఉరి. తప్పక నీ వలన అది రాబడతాడు దేవుడు. ఎంత మోసం అండి, ఎంత భక్తిహీనత అండి. నోటుకుంటే మాట వస్తే భక్తులు ఎలా ఉంటారండి, ఎలా నెరవేరుస్తారండి? ఇలాంటి అప్పు చేసి తీర్చనటువంటి భక్తిహీనుల గుంపు, ముఖం మార్చుకునే గుంపు, నీతిమంతులను అతమార్చాలనేటువంటి ఆలోచన చేసే గుంపు, ఇలాంటి వారు గర్వంగా మాట్లాడే గుంపు, ఎగతాళి చేసేవా గుంపు. ఇలాంటి భక్తిహీనుల చేతిలో నుండి ఆయన తన ప్రజలను రక్షించుచూ వచ్చేవా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటున్నాడు, యెహోవా ప్రభువా నన్ను రక్షించయ్యా. భక్తి కలిగిన వారు లేరయ్యా, భక్తిహీనులు ఎక్కువగా ఉన్నారు, వారి చేతిలో నుంచి రక్షించు. దావీదు ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నాడు? సౌలును గురించి. సౌలు వెంట తిరుగుతున్న, సౌలును పోలినటువంటి మూర్ఖులను గురించి. సౌలే ఒక భయంకరమైన భక్తిహీనుడైతే సౌలు వెంట ఎంతమంది తిరుగుతున్నారో తెలుసా? 3,000 మంది దావీదుని చంపడానికి. సౌలా, నువ్వు మారు మనసు పొందావు కదా, క్రొత్త మనసు వచ్చింది కదా నీకు, మళ్ళీ ఇదేం బుద్ధి? దేవుడండి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారిని ప్రేమతో హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు దిద్దుకోవాలి, దిద్దుకోకపోతే నువ్వు భక్తిహీనుడుగా మారిపోతావు, భక్తి పోగొట్టుకుంటావు. అందుకే బైబిల్ రాశారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారంట. బైబిల్ చెప్తుంది అంచె దినములలో అనేక మంది ఎలా అయిపోతారంట? విశ్వాస భ్రష్టులు. మనం తిమోతి పత్రికలో చూడవచ్చు, విశ్వాస భ్రష్టులు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగున భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు నాయనా. మీరు 37వ కీర్తన అంతా చదువుతూ వెళితే, అయ్యా భక్తిహీనులు అప్పు చేసి తీర్చరయ్యా, భక్తిహీనులు పొంచి ఉండి నీతిమంతులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారయ్యా. మరి ఇప్పుడు సౌలు కదా నీతిమంతులైన దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సౌలు కాదా ఇప్పుడు? సౌలు ఒకప్పుడు రక్షించబడిన వాడు కాదా? ఇప్పుడు విశ్వాస భ్రష్టుడైపోలేదా? అర్థమవుతుందండి? అందరూ గ్రహించండి నా ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి 4వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ వచనం 2వ వచనం చదవండానా? అయితే అంత్యదినము కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, మోసము చేసే ఆత్మందే, దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, దెయ్యాల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమైపోతారంట? అనేక మంది విశ్వాస భ్రష్టులైపోయే పరిస్థితి ఉంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అంటే ఇప్పుడు చాలా మందిలో వేషధారణ, చాలామంది కనిపెట్టలేకపోతున్నారు వేషధారణ. చూడండి, మోసపరుచు ఆత్మ, చాలామందిని ఈ మోసం చేసే ఆత్మ అనేక మంది భ్రష్టులుగా మార్చేస్తుంది. అందుకే
మీ విరోధి అయిన సాతానున్నాడే, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని తిరుగుచున్నాడు, వాడి నుండి రక్షిస్తాడు. మరొక మాట, అపవాది నుండి రక్షిస్తాడు. నిన్ను నన్ను ఈ లోకంలో అంతమొందించాలి, భ్రష్టులుగా చేసేయాలనే ఒక ఆత్మ పనిచేస్తున్నాడు. ఆ భ్రష్టాత్మ నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. మోసం చేసే ఆత్మ. చాలామంది అండి మోసాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. చూడండి, మోసపరుచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. భ్రష్టులైపోతున్నారా? అవ్వద్దు. తప్పించుకోండి. మోసం చేసేవారి చేతిలో నుండి తప్పించుకోండి. నిన్ను రక్షించేవాడు దేవుడు. మరొక మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శత్రువు అనగా అపవాది చేతి నుండి దేవుడు రక్షించేవాడు. చదవండి ఆ కీర్తన 31వ కీర్తన, దేవుని వాక్యములో నుండి 15-16 వచనాలు చదవండి. కీర్తన 31వ కీర్తన. నా కాలగతులు చేతులు నీ వశంలో ఉన్నవి. 15-16 వచనాలు. నా కాలగతులు నీ వశములో ఉన్నాయా, శత్రువుల చేతులు నిన్ను రక్షింపుము. చూడండి, దావీదేమని ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఒకటి భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించయ్యా, రెండవది నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందిన రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులను దేవుడు మరి విశేషముగా భక్తిహీనుల చేతిలో నుండి రక్షించువాడు, శత్రువుల చేతిలో నుండి రక్షించువాడు, మోసపరిచే ఆత్మల కలిగినటువంటి దెయ్యాల బోధ నుండి రక్షించువాడు. కొన్నిసార్లు స్వార్థపరులు స్వార్థపరమైన బోధ చేస్తున్నారు. నేను లైవ్లో చాలామంది వాక్యాలు వింటూ ఉంటాను. వాళ్ళ బోధల్లో కనిపిస్తుంది ఏంటంటే, నిష్పక్షపాతంగా చెప్పకుండా ఎదుటి మనిషిని వాడుకోవడానికి ఎన్నో మెలకలు తిప్పి చెప్తున్నారు. జాగ్రత్త. స్వార్థపరులున్నారు. బైబిల్ చెప్తుంది, తిమోతి అంచె దినములలో ఎవరుంటారంట? స్వార్థపరులు. ఇలాంటి మోసం చేసే దెయ్యముల ఆత్మ కలిగిన వారు ఎదుటి వ్యక్తిని మోసం చేస్తూ భక్తిహీనులు ఉన్నారు. జాగ్రత్త. దేవుడు తన బిడ్డలైన వారిని ఇలాంటి భక్తిహీనుల చేతిలో నుండి రక్షించేవాడు. రెండవది, ప్రియమైన వారులారా, శత్రువైనటువంటి అపవాది చేతిలో నుండి కూడా మనల్ని ఏం చేసేవాడు? రక్షించువాడు. అందుకే రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. వాక్యం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగో అంచె దినాల్లో ఉన్నాం. మోసం చేసే ఆత్మ అనేక మందిని మోసం చేసి వారిని భక్తిహీనులుగా విశ్వాస భ్రష్టులుగా చేసేస్తూ ఉంది. చాలామంది చెప్తున్నారు, అయ్యా ఒకప్పుడు చాలా బాగున్నాడు, మరి ఇప్పుడేమైంది? డబ్బాస్ వచ్చేసింది. ఇప్పుడేమైంది? అబద్ధాలు ఆడుతున్నాడు. చూసారా, మనం ఏం చదువుకున్నాం అక్కడ? ఈ భాగం ఇలాగే ఉంచండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో, ప్రియమైన వారులారా గమనించండి. చూడండి ఎంత భయంకరమో. అబద్ధికుల వేషధారణ. చాలామంది దేంతో బ్రతుకుతున్నారు? కాలానికి దేంతో వెలబుచ్చుతున్నారు? అబద్ధాలు. ఒక్క మాట నిజం కనిపించట్లేదు. నిజంగా భక్తి కలిగిన వారైతే, శక్తి కలిగిన వారైతే, నిజంగా దేవుని ఆత్మ కలిగి జీవిస్తే మాట తప్పని వాడు
తన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకోగలిగిన శక్తిమంతుడు అని మనం బైబిల్లో చూస్తాం. మాటలో తప్పు లేనివాడు, మాట తప్పనివాడు. ఇవాళ ఎంతమంది అండి అబద్ధాలు చెప్పేది? అబద్ధాలు చెప్పుతుంటే వాడికి సపోర్ట్ చేసేవాడు మరొకడు చేస్తున్నాడు. మోసపోతున్నావు, జాగ్రత్త. అందుకే భక్తిహీనుల చేతిలో నుండి మోసం చేసేవారు అందరూ మోసం చేసేవారు. భక్తిహీనులయ్యా, విశ్వాసులు లేరయ్యా. దావీదు 12వ కీర్తనలో అందరూ అబద్ధం ఆడే భయంకరమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. రెండవది సాతానున్నాడే, శత్రువైన సాతాను. వాడి చేతిలో నుండి దేవుడు నిన్ను ఏం చేస్తుంటాడు? లేకపోతే వాడు గర్జించే సింహంలాగా, పేతురు రాసిన పత్రికలో గర్జించు సింహంలాగా ఎవరిని మిరింగుదునా అని ఏం చేస్తున్నాడు ప్రతిరోజు? మింగట్లా మింగే. ఒక్కోసారి ప్రార్థనకి ఎగ్గొట్టేది, ఒక్కోసారి ప్రార్థనకు రాబుద్ధి అవుతుంది, ఒక్కోసారి ఎగ్గొట్టు బుద్ధి అవుతుంది. ఏమయ్యి? వాడు మింగే, వాడు మోసం చేసే. ప్రార్థనకి వెళ్దామనిపించింది, ఇవాళ వద్దులే కానీ అని చెప్పుద్ది మళ్ళీ ఇంకోటి. దేవుడు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారిని, రక్షింపబడిన వారిని ఆయన మరి విశేషముగా దుష్టుడి చేతిలో నుండి రక్షించువాడు, భక్తిహీనుల చేతిలో నుండి రక్షించువాడు, మోసపూరితమైనటువంటి బ్రతుకులు కలిగిన వారి చేతిలో నుండి రక్షించువాడు. మరణానికి లోనైన ఈ శరీరం ఉందే, ఈ శరీరంలో మంచి అనేది మాత్రం లేదమ్మా, లేదండి. ఇలాంటి ఈ శరీరము నుండి రక్షించువాడు. అర్థమైందండి? ఈ వాక్యం అర్థమైతే మీరు ధన్యులండి. బైబిల్లో మీకు ఎన్నో విషయాలు చెప్తూ వచ్చాను. నా ప్రియ సహోదరి, దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళారా, రక్షించబడుదుము. ఎవరైతే ఆయనను నమ్ముకున్నారో వారు రక్షింపబడతారు. రక్షింపబడిన వారికి మరి విశేషముగా దేవుడు రక్షిస్తూ వెళ్తాడు. ఎవరి చేతిలో నుండి? భక్తిహీనుల చేతిలో నుండి. రెండవది మోసాలు చేసేవారి చేతిలో నుండి. మూడవది ప్రియమైన వాళ్ళరా, శత్రువుకు అపవాది చేతిలో నుండి. ఆయన నిన్ను నన్ను రక్షిస్తూ వెళ్తాడు, రక్షించుచూ ఉండే దేవుడు. అలాగూ నీ రక్షణ సంపూర్తి చేసి, మరొక మాట ఏంటో చెప్పనా, అబద్ధికుల వేషధారణ సంబంధమైన, మోసపు సంబంధమైనటువంటి బోధల యందు నుండి తప్పించేవాడు. కొంతమంది ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు బోధిస్తున్నారు. చదవండి, అక్కడ ఏం రాశారు తిమోతి పత్రికలో? ప్రియమైన వాళ్ళారా, దెయ్యముల బోధ. బైబిల్లో ఈ బోధన గురించి మరొక చోట ఏం రాశారంటే, ప్రియమైన వాళ్ళారా, దెయ్యముల బోధ అనే దానికాడ కింద ఏమి రాశారా అంటే, లేకపోతే కింద కొన్ని వచనాలు మనము చూస్తే, మానవులను చెడగొట్టే బోధ, మనుషులను పాడు చేసే బోధ ఎంతోమంది చేస్తున్నారు. అలాంటి బోధల నుండి కూడా నిన్ను రక్షించేవాడు. అందుకే పౌలు అంటాడు, ఇదిగో మీరు మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ కుయుక్తితోనూ లాగు తప్పుడు మార్గంలోనికి లాగే ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవద్దు అని రాశారు. చదవండి ఆ మాట, ఎఫెసీ పత్రిక దేవుని యొక్క వాక్యములో నుండి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత మనుషుల యొక్క మాయోపాయముల చేత వంచనతోను, వంచన అంటే భయంకరమైన అబద్ధాలు, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి, మనిషిని మార్గము నుండి లాగే కుయుక్తి సంబంధమైనటువంటి బోధ.
గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఇదే దెయ్యాల బోధ, కల్పించబడిన దెయ్యాల బోధ. ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోతున్న ప్రజలను రక్షించే దేవుడు తన బిడ్డలను. ప్రైజ్ ద లార్డ్. ఇవాళ ఎంతమంది అండి ఏ బోధ చెప్తాదేనండి? ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలారా, భ్రష్టులు అయిపోతున్నారు. ఏ వాక్యం చెప్తే అటు కొట్టుకుపోతారు, ఈ వాక్యం చెప్తే ఇటు కొట్టుకుపోతారు. నువ్వు మోసం పరచబట్లా? అలాంటి నిన్ను దేవుడు రక్షించి, అమ్మయ్య నేను కాపాడబడ్డానయ్యా, నేను బ్రతికిపోయానయ్యా, అమ్మో నేను కూడా భ్రష్టుని అయిపోయేవాడిని, నేను కూడా తొలగిపోయేవాడిని, నేను కూడా పాడైపోయాను అని ఎన్నిసార్లు మనం అనుకోలేదు? దేవుడు నిన్ను రక్షించాడు. ఎందుకంటే ఇవాళ ఎన్నో రకరకాలైనటువంటి బోధలు వచ్చేసాయి, వాక్య సంబంధమైనవి కాకుండా. నేను ఎక్కువ విషయాలు చెప్పడానికి ఇప్పుడు ఇష్టపడలేదు, కానీ చెప్పండి. ఒకటి, భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు నిన్ను రక్షించేవాడు. దావీదును రక్షించాడు సౌలు చేతిలో నుండి. రెండవది, నిన్ను నన్ను మనందరినీ, మన విరోధి అయిన సాతాను ఉన్నాడే, మనల్ని మింగేవాడు, వాడి చేతిలో నుండి దేవుడు మనల్ని రక్షించేవాడు. మూడవదిగా మనం చూస్తే, ఇదిగో కల్పించబడిన అనేక మోసపూరితమైన బోధల నుండి మనల్ని రక్షించేవాడు. ఇలా బైబిల్లో మనం చూస్తూ వెళ్తే, నాలుగవది మనం చూసాం, ఇదిగో మరణానికి లోనైన ఈ శరీరం నుండి, అనగా మంచి లేని ఈ శరీరము నుండి. ఒకప్పుడు దీంట్లో ఏమి లేదమ్మా, ఈ శరీరం అంతట్లో మంచి లేదు, కానీ దేవుడు మంచిని ప్రవేశపెట్టాడు. ఎంతవరకు? చాలా వరకు. మరి ఇంతలోకి మనం పరిపూర్ణం అవ్వలేదు, పరిపూర్ణత చెందలేదు. ఈ శరీరాన్ని పౌలు అంటాడు, దినదినము దీన్ని నేను నలగొట్టుకుంటూ లోబర్చుకుంటున్నాను అంటున్నాడు. దినదినము చనిపోతున్నాను, దినదినము క్రీస్తులో బ్రతుకుతున్నాను అన్నాడు. దినదినము చనిపోతున్నాను, మరలా క్రీస్తులో బ్రతుకుతున్నాను. మరలా మనం కూడా అలాంటి స్థితిలో నుండే బ్రతికింపబడుతూ రక్షింపబడుతూ విశ్వాస జీవితంలో స్థిరపరచబడుతూ, ప్రియమైన వారలారా, ముందుకు సాగి వెళ్తాం. అందుకే లాస్ట్ మాట, అంతము వరకు సహించిన వాడే, అంతము వరకు విశ్వాసములో నిలబడిన వాడే రక్షింపబడును. దేవునికి స్తోత్రం. అది మూడవ మాట. అంటే రక్షింపబడిన నీవు దేవుని ద్వారా రక్షింపబడుచు అంతం వరకు క్రీస్తు ప్రేమలో నువ్వు నిలిచినట్లయితే, అంత్యకాలములో, కడవరి కాలములో బయలుపరచబడబోయే రక్షణ, అది ఆఖరి రక్షణ. అనగా తన యందు నమ్మకం ఉంచి స్థిరముగా ఉన్న వారిని దేవుడు రక్షించి నిత్యరాజ్యంలో ప్రవేశింపజేస్తాడు. రేపు ఆదివారం ప్రభు చిత్తమైతే, దేవుడు సమయం ఇస్తే, ఆ మూడవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అర్థమైంది కదా? మనము మన ఆత్మీయ జీవితంలో భక్తి జీవితాన్ని ప్రారంభించాం. కొన్నిసార్లు పేతురు వలె అబద్ధాలు ఆడుతున్న పరిస్థితులు, చాలామంది వలె అబద్ధాలు ఆడుతున్న పరిస్థితులు. అయితే నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి క్షమించు ప్రభు అంటావో, దేవుడు నిన్ను మరలా ఆ పరిస్థితిని క్షమించి నిన్ను విశ్వాసంలో నడిపిస్తూ వెళ్తాడు. ఇదిగో మోసం చేసేవాళ్ళు ఉంటారే, వారి మోసాల నుండి దేవుడు నిన్ను రక్షిస్తూ వెళ్తాడు. ఇదిగో అపవాది ఉన్నాడే, నిన్ను మింగడానికి ప్రయత్నం చేసి నాశనం చేయడానికి ప్రయత్నించే శత్రువు ఉన్నాడే, వాడి చేతి నుండి దేవుడు రక్షిస్తూ వెళ్తాడు. ఇదిగో మరణానికి లోనైన ఈ శరీరం ఉందే, దీనిలో దేవుని యొక్క సంపూర్ణతను ప్రవేశపెడుతూ ఈ మానవ శరీరంలో, మంచి లేని ఈ శరీరంలో మంచిని నింపుతూ దేవుడు అంచెదినంలోనికి తీసుకెళ్తాడు. వాక్యం అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ప్రైజ్ ద లార్డ్.
అందుకే యేసు ప్రభు వారు ఫైనల్గా చెప్తున్నాను, పేతురు ఒకసారి స్నానం చేసిన వాడు పాదములు మాత్రం కడుక్కుంటే చాలయ్యా. ఇంకేంటి ప్రభువా, స్నానమే చేస్తే ఇంకా పాదాలు ఎందుకు కడుక్కోవాలి? పాదాలు ఎందుకు కడుక్కోవాలి? ప్రభువా స్నానమే చేశాం కదా. స్నానం అంటే బాప్తిస్మం అండి. స్నానం అంటే బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మం పొందినవాడు ప్రతిరోజు ఏం చేస్తూ ఉండాలి? ప్రభువా నన్ను రక్షించు, నా నేత్రాలను పవిత్రపరచు. మీరు ఒక సందర్భం చూడవచ్చు, చదివించట్లేదు కానీ అందరికి తెలుసు. మనకు యోబు కనిపిస్తారు, దైవజనులు, భక్తుడు యోబు. ఆ యోబు మాట్లాడుతూ ఏమన్నాడు? తన పిల్లలను గుర్చిన సందర్భంలో ప్రతి ఉదయాన్నే లేచి, ఆల్రెడీ కుటుంబం అంతా పరిశుద్ధులే, ఆల్రెడీ కుటుంబం అంతా దేవుని పిల్లలే. ఉదయాన్నే లేచి యోబు ఏం చేశాడమ్మా? తన పిల్లల కోసం దహన బలి అర్పించి, వారొకళ్ళు హృదయంలోనైనా దేవుని దూషించారేమో ఒక డౌటు. అంటే దూషించేటువంటి పరిస్థితి ఉంది, దేవునికి అవమానం తెచ్చే పరిస్థితి ఉంది. ఒకవేళ దూషించి ఉంటారేమో అనే భయముతో వాళ్ళ కోసం దహన బలి అర్పించి, వారిని అందరిని మరలా పొద్దున్నే పవిత్రపరిచి, అరుణోదయమున పవిత్రపరిచి వారి కొరకు ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబంతటి మహాభక్తుడే, తన పిల్లలు కూడా భక్తి పరులే, ప్రార్థనా పరులే. ఒక మంచి ఐక్యత కలిగిన కుటుంబం, ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఒక ఇంట్లోనే భోజనం చేసేవారు. ఇలాంటి ఐక్యత ఉందా కుటుంబాలకి? నీ బతుకు నీదే, నా బతుకు నాదే. ఏడుండిన కూర అవతలకి ఇచ్చే పని లేదు, అవతల ఉండిన కూర అవతలకి. ఏగ కూడా వాళ్ళటాకి వెళ్ళలేదు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలిందా, కాకి మీద పెట్టి తిట్టేస్తారు వీళ్ళు. వీళ్ళ బుద్ధి అలాంటిది. కుక్కల మీద పెట్టి తిట్టేస్తారు, మనుషుల మీద పెట్టి తిట్టేస్తారు. బుద్ధి మార్చుకోండి, దేవుడు రక్షిస్తాడు. అలాంటి స్వభావం నుంచి విడిపించబడాలా. ఏమండి? ఈ బుద్ధులు మార్చుకోకపోతే చాలా ప్రమాదం. యోబు కుటుంబం ఎలాంటిది? ఉమ్మడి కుటుంబం. చాలా చక్కగా అందరూ కలిసి ప్రతిరోజు ఒక ఇంట్లో భోజనం చేసేవారు. వాళ్ళందరి మధ్య సమాధానం ఉంది, ఐక్యత ఉంది, దేవుని సన్నిధి ఉంది. అలాంటి వారి కోసం యోబు ఉదయాన్నే లేచి ప్రతి వ్యక్తి కోసం బలర్పించి, నా పిల్లలు ఒకవేళ హృదయంలోనైనా దూషించారేమో, హృదయంలోనైనా చెడు ఆలోచించారేమో, ఒకవేళ తలంపుల్లోనైనా చెడు ఆలోచించారేమో, ప్రభువా నా పిల్లలను పరిశుద్ధపరిచి క్షమించు నాయనని కడుగుతున్నాడు తన పిల్లలను. నువ్వు కూడా ఒకవేళ దేవుని దూషించావేమో, మార్చుకో, ఈ రోజునే కడుగు వేసుకో. నువ్వు స్నానం చేసావు కదా అని, బాప్తిసం పొందాను కదా అని ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే ఇంకా వెళ్ళిపోవు. ఇప్పుడే నువ్వు చనిపోతే కదా పరలోకానికి వెళ్ళటానికి. మరి ఈ మధ్యలో చాలా జీవితం లేదు. మరి ఇందులో ఒకవేళ నువ్వు మాటల్లో పడిపోయి ఉండవచ్చు, చూపుల్లో పడిపోయి ఉండవచ్చు, లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఒకవేళ భ్రష్టత్వానికి సమీపించి ఉండవచ్చు, భక్తిహీనుల మోసంలో నువ్వు మోసపోతూ ఉండవచ్చు. నువ్వు ప్రతిరోజు దేవునికి ఉదయాన్నే లేచి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసి, మీ విరోధి అయిన అపవాది ఉన్నాడే, వాడి చేతిలో నుండి తప్పించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే ప్రార్థన చేయలేదనుకో, వాడు ఇంటి నిండా ఉంటాడు, ఇక లోపలే ఉండి నేను ఏడే ఉంటున్నా అంటాడు. ఏడుంటావు ఏంట్రా నువ్వు, ఇక్కడ ఎందుకు ఉంటున్నావు సైతానా అంటే, వీళ్ళు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, అందుకే నేను ఏడే ఉంటున్నాను. ఎవరైతే ఇంట్లో ప్రార్థన చేయరో ఆ ఇంటిలో అపవాది ఒక బలమైన గోల్డ్ లాంటి సింహాసనాన్ని వేసుకొని కూర్చుంటాడు, లేదా ఒక రాయి లాంటి సింహాసనాన్ని కట్టుకొని, అంటే స్టాండర్డ్ పర్మినెంట్ సింహాసనం కట్టుకొని కూర్చొని ఇల్లంతటి నిలబడి చేస్తుంటాడు. అరే పిల్లలారా, మీ అమ్మ వెళ్తుంది కానీ అంత లేకుండా వెళ్ళిపోండి అట్నే అది చెబుతుంటాడు లోపలే ఉండి. రే భర్త,
ఈ అమ్మాయికి నువ్వు భర్తవుగా, ఫుల్లు తిని ఇంట్లో పడుకో, పోబాకు, సినుకులు పడుతున్నాయిలే కానీ. అది ఏ అమ్మాయి, ఈ అబ్బాయికి భర్తవా, భార్యవా, డబ్బులన్నీ ఏం చేస్తున్నావు అని లేగు. వాడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడండి, నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబం అంతటిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నన్ను తరిమేటువంటి శత్రువులు ఉన్నారే, అపవాది, వాడి యొక్క సైన్య సమూహం, వాడి చేతిలో నుండి మమ్ములను రక్షించు ప్రభువా. ఇలాగున ఆత్మీయ జీవితాన్ని ప్రభువులో నిలబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, ఆత్మీయతలో నడుచుకుంటూ కడ వరకు, అనగా నీవు నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు విశ్వాసంలో నిలబడిన వారికి అంతమంది వారిని దేవుడు ఏం చేస్తాడంట, సంపూర్ణ రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇది 3వ రక్షణ. రేపు ప్రభు చిత్తమైతే రక్షింపబడును. ఫస్ట్ మాట రక్షింపబడుదుము, రెండవ మాట రక్షింపబడుచు ఉన్న, మూడవ మాట రక్షింపబడును. అది అంత్యకాలమున జరిగే రక్షణ. తన యందు ఎవరైతే నమ్మకం ఉంచి చనిపోయారో వారిని అంత్యదినమును రక్షించి, అనగా తనిచ్చిన వాగ్దానం ప్రకారంగా పరలోకానికి చేర్చి వారికి సంపూర్ణ రక్షణ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది వర్తమానం. అర్థమైంది కదా అందరికీ? కాబట్టి మనం అందరం ఆత్మీయ జీవితంలో అలాగ స్థిరంగా నిలబడి, తొట్టిల్లకుండా, పడిపోకుండా, మోసంలో పడిపోకుండా, అపవాది చేతిలో హతమైపోకుండా మనము ముందుకు విశ్వాసంలో నిలబడుతూ సాగిపోతూ మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ, సరిచేసుకుంటూ, కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్దాం. మనం బైబిల్లో కనిపిస్తుంది, ఆత్మకును శరీరమునకును అంటిన కల్మషమును మనం కడిగి వేసుకోవాలి అని మనం 2వ పత్రికలోను 1వ పత్రికలో 7వ అధ్యాయంలో మనకుంటుంది వాక్యం. కొరింథీ పత్రికలో 1వ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక, ఆ మాట చదవండి, ముగించుకుందాం. ఇక 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక చదవండానా, 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, మనం అందరూ ఏ భయముతో ఉండాలి ఈ లోకంలో? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను ఏం చేసుకోవాలంటమ్మా? సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ప్రతిరోజు ఏం చేసుకుంటూ ఉండాలి? పరిశుద్ధులుగా చేసుకుంటూ వెళ్ళాలి. రేపు నేర్చుకుందాం మరికొన్ని ఆత్మీయ సత్యాలు. అప్పటి వరకు దేవుడు మనకు తోడై ఉండి మనము రక్షించబడుతూ సాగిపోదుముగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ గల దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ రాత్రి మా ప్రియుడు అయిన తండ్రి, మీరు మాతో మాట్లాడిన లేఖన భాగముని బట్టి వందనాలు నాయనా. ఇదిగో త్రికాల రక్షణ, 3 పద్ధతులలో ఎలాగూ రక్షణ మాకు ఇస్తావో మేము నేర్చుకుంటూ వెళుతున్నాం. రక్షింపబడుదుము అనే మాటను గురించి నేర్చుకున్నాం. రక్షింపబడుచు ఉన్న విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అనే మాటను నేర్చుకున్నాం. 3వదిగా అంతము వరకు తమ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ కడవరకు నీలో నమ్మకంగా బ్రతికిన వారికి రక్షణ, సంపూర్ణ రక్షణ ఇచ్చే దేవుడు అని మాకు నేర్పిస్తున్న విధానం కొరకు వందనాలు. మమ్మల్ని అందరినీ బలపరిచి రేపటి ఆరాధన కొరకు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి మనందరికీ ఎల్లప్పుడూ ఆయన కృప సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు. మనం అందరం రేపటి లైవ్లో కలుసుకుందాం. మరి 1:30 గంటలకు మరి రేపు పగలు మధ్యాహ్నం జరిగే మరి ఆరాధనలో మరి 1 గంట లేకపోతే 1:30 ఆ ప్రాంతంలో లైవ్ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను.